గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద ప్రస్తుత ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు మంత్రులు, అధికార పార్టీ నేతలు ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలపై కేసులు, విచారణలు మొదలయ్యాయి. ఇక నెల్లూరు, కడప లేఅవుట్లలో అవకతవకలపై విచారణ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తమ హయాంలో మంజూరు చేసిన దాదాపు 9 లక్షల టిడ్కో గృహాల నిర్మాణాలను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిందన్నారు. ఈ పథకాలన్నింటినీ పునర్ప్రారంభించేందుకు త్వరలో తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇక నారాయణ వ్యాఖ్యలు చేసిన వెంటనే పులివెందులలోనే జగన్ కి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పులివెందుల జగనన్న మెగా లేఅవుట్ అక్రమాలపై విచారణకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గత ప్రభుత్వం టైంలో పులివెందులకు 8,400 ఇళ్ల మంజూరు చేశారు. అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎంకు కంప్లైంట్ ఇచ్చారు. పథకంలో భాగంగా 3 ఏళ్ల కిందట స్థలాలు మంజూరు చేయగా ఇప్పటికీ ఇంకా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నిర్మాణ బాధ్యతలు అప్పగించింది గత ప్రభుత్వం. 3 ఏళ్లలో కేవలం 99 ఇళ్లు మాత్రమే నిర్మాణం జరిగింది. అయితే ఇందుకు గాను గృహ నిర్మాణ సంస్థ 84.70 కోట్ల బిల్లు చెల్లించింది. అంతేకాక పులివెందులలో అన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనిపై నోటీసులు ఇచ్చి విచారణ జరపమన్నారు. ఇక గత ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణ చేయిస్తామని అంటున్నారు. తక్కువ మొత్తానికి బాండ్లను జారీ చేయాల్సి ఉండగా కోట్లలో జారీ చేసినట్టు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే పిన్నెల్లి జైలుకి వెళ్లగా ద్వారంపూడిపై కేసు నమోదయ్యింది. ఇక ఇప్పుడు ఏకంగా పులివెందుల వ్యవహారాల్లోనే నోటీసులు ఇవ్వడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందా అనే ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.